నీ పరిచర్యను చేయలేనప్పుడు ఈరోజు నేను చేయాలని ఆశ కలిగి ఉండాలి. అయ్యా నీ కొరకే నేను బ్రతకాలని ఒక ఆశ పెట్టుకో ప్రభు సన్నిధిలో. నేను మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా నీకోసమే బ్రతకాలి యేసయ్యా, నీకోసమే నీ పరిచయం చేసి చచ్చిపోయానని లోకం చెప్పుకోవాలయ్యా. అలాంటి చావు నాకు కావాలి ప్రభు అని ఒక ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి. విశ్వాసమును కాపాడుకునే ఆశ కలిగి ఉండాలి. ఇంకా సాక్ష్యాన్ని చెదిరిపోనివ్వకుండా, దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యము ఏ చెదలు పట్టకుండా, ఎవరు నీ కోసం కించపరిచే విధంగా నీ సాక్ష్యం ఉండకూడదు. నీ సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? ఎప్పటికీ పదిలంగా దాచబడాలి. దేవుడిచ్చిన సాక్ష్యమును కాపాడుకుంటూ నడవాలి. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని అనేకులకు పంచుకుంటూ వెళ్ళాలి. నువ్వు నోరు తెరిస్తే నీ సాక్ష్యం చెప్పేట్టుగా ఉండాలి, అందరికీ ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నీ సాక్ష్యంలో దేవుడు చేసిన ప్రభావితం అందరికీ కనపరచబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి సాక్ష్యమును చెప్పుదువుగాక. హల్లెలూయా. ప్రభావితం చేయాలండి. మొన్న చెన్నై వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు సాక్ష్యం కూడా చెప్పా. నా బ్రతుకులో, నా జీవితంలో నేను పొందుకున్న ఆ ప్రభావితాలు, లోకం ఎలా లాగేసిందో, లోకంలో ఎలా పడేసిందో, అవిశ్వాసంగా అపనమ్మకంతో దేవుని పట్ల ప్రేమ అనురాగాలు లేకుండా, పరిచయం లేకుండా ఎలా బ్రతికాను అన్నీ చెప్పా. వాళ్ళందరూ సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. నిన్నే దేవుడు తాగుబోతును వాడుకున్నాడంటే, తిరుగుబోతును వాడుకున్నాడంటే, జోదగాడిని వాడుకున్నాడంటే, లోకంలో కలిసిపోయిన వాడిని వాడుకున్నాడంటే మమ్మల్ని వాడుకోడా యేసయ్యా అన్నారు. దేవుడికి స్తోత్రం. ఎంత నీ సాక్ష్యం ఇతరులను ప్రభావితం చేయాలా? నీ సాక్ష్యం అనేకుల హృదయాలు కదిలిస్తూ ఉండాలా? నిన్నే దేవుడు మార్చి గొప్పగా వాడుకుంటున్నాడంటే నాలాంటి వాడిని కూడా వాడుకుంటాడనే ఒక ఆలోచన వారికి రావాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మన సాక్ష్యం గొప్పదిగా పదిలంగా దాచిపెట్టుకోవాలి. ఆ సాక్ష్య జీవితాన్ని లోకములో ఆ జీవితం పాడైపోట్టుగా బ్రతకూడదు, సాక్ష్యం చెదిరిపోయేట్టుగా బ్రతకూడదు, సాక్ష్యాన్ని చెదలు పట్టే విధంగా మన జీవితం ఉండకూడదు. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే లోకాన్ని, లోకంలో ఉన్న యవనస్తులు, లోకంలో ఉన్న పెద్దలను, లోకంలో మారని వ్యక్తులను ప్రభావితం చేసేట్టుగా ఉండాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించిన వాడు, నీలాంటి బ్రతుకును ఆశీర్వదించిన వాడు, నీలాంటి జీవితాన్ని కట్టిన వాడు మా జీవితాలు కూడా కడతాడని అందరికీ ఆశ నెలకొల్పుతూ నడిపించాలి నా యేసయ్య. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఆశతో మనం బ్రతుకుదుముగాక. ఏమన్నాడంటే భక్తుడు, మీరు మారు మనస్సు కలిగి పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలని ఆశతో ఉన్నాడంటాడు కాపరి. సంఘ కాపరి ఏమంటున్నాడు? మీరు మారు మనసు త్వరగా పొందుకోండి, మీరు పాప క్షమాపణతో రక్షణ పొందుకోండి, బాప్తిజం తీసుకోండి అని ఒక ఆశ వారిలోకి నడిపించాడు సేవకుడు.